హాయ్ అండి. వెల్కమ్ టు సహస్రభూషణ్ ఛానల్. ఇదొచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి. ఇవాళ పొద్దున్నే పెసరట్లకైతే వేసేసుకున్నాను నేను గ్రైండర్‌లో. మామూలుగా అయితే మిక్సీకి వేస్తుంటాను. ఇవాళ కొంచెం ఎక్కువ పిండి ఉందని చెప్పి గ్రైండర్‌లో అయితే వేసేసుకున్నాను. బయట చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. ఎర్లీ మార్నింగ్ అండి ఇది. ఇప్పుడిప్పుడే సూర్యుడైతే బయటకొచ్చేస్తున్నాడు. కానీ ఎవ్వరు ఇంకా అయితే లెగలేదు. బర్డ్స్ సౌండ్ అది మొత్తం అంతా వినిపిస్తుంది. అలాగా ప్రశాంతంగా వర్క్ అయితే చేసేసుకుంటున్నాను నేను సాంగ్స్ పెట్టుకొని. ఇంకా మా హస్బెండ్, మా పాప వాళ్ళు కూడా ఇంకా లెగలేదు. చాలా టైం ఉంది కదా ఇంకా అని చెప్పి వాళ్ళు పడుకున్నారు. లేపలేదు. నేనైతే మిగతా పనులైతే చేసుకున్నాను. గ్రైండర్‌లో నాకు పప్పు అయితే అయిపోయింది. కొంచెం అయితే విడిగా తీసేసుకొని తర్వాత మళ్ళీ గ్రైండర్ ఆన్ చేసుకొని అది తిరుగుతూ ఉంటే తీసుకోవడం చాలా ఈజీ అండి. ఎప్పుడైనా అలా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. మనము ఆపేసి ఒక్కొక్కటి తీసుకునే బదులు ఇదైతే చాలా ఈజీగా వస్తుంది. మనకి తీసేటప్పుడు అంత రిస్క్ అనిపించదండి. ఎలాంటి స్టిక్కీగా లేకుండా చాలా చక్కగా వస్తుంది. తర్వాత అయిపోయాక అలా వదిలేయకుండా మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే చలికాలం కదా పురుగులు గట్ట అన్నీ వస్తుంది. అందుకోసమని మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసాను. తర్వాత నేను వాళ్ళకి లంచ్‌లోకి అయితే ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సింపుల్‌గా చేశానండి. ఇది పచ్చికారం అంటే పట్టి వేయలేదు. జస్ట్ చిన్న చిన్న ముక్కల కింద పచ్చిమిరపకాయలను కట్ చేసేసుకొని అది ఫ్రై అయిన తర్వాత బెండకాయలు వేసేసుకున్నాను. సింపుల్ ఫ్రై అనమాట. తర్వాత ఈ పిండిలో కొంచెం గట్టిగా వచ్చింది కదా మనకి ఇది పునుకులకి అయితే చాలా బాగుంటుంది. కానీ పొద్దున్నే ఆయిల్ ఫుడ్ అని చెప్పి నేను అయితే ఇంకా దోసలకైతే పెసరట్లకైతే వేసేస్తున్నాను ఇక్కడ. ఆయిల్ అలాగే సాల్ట్ కూడా వేసుకొని చక్కగా మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను. దీంట్లోకి మనం పచ్చిమిర్చి కూడా గ్రైండర్ పట్టేటప్పుడే వేసేసుకోవాలండి. అల్లం ముక్క పచ్చిమిర్చి కూడా. అండ్ ఇక్కడ నేనేమో ఇంకా దోసకైతే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా అయిపోవస్తుంది. ఈ బౌల్‌లో చాలా బాగా అయితే కుక్ అవుతుందండి. ఫ్రైస్ కానీ ఏదైనా సరే కర్రీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా వెజిటేబుల్స్ అన్నీ చక్కగా స్టీమ్ లాగా ఫ్రై అయితూ వస్తుంది. ఎలాంటి అడుగంటకుండా చక్కగా ఉంటుందండి బౌల్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. ఇదివరకు ఉన్న శివండి బౌల్ అన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండేది. కింద అడుగంటిపోయి మాడిపోయేది. కొంచెం నేను పక్కకెళ్ళొచ్చేటప్పటికి కిందంతా అడుగంటేసేది. తర్వాత దీంట్లో కొంచెం నేను ఫ్రైలో పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను వీటిని. తర్వాత పెసరట్టుకి కూడా రెడీ చేసేస్తున్నాను. ఇక్కడ పెసరట్టు కూడా వేసేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసి దాని మీద పెసరట్టు వేస్తున్నానండి. నెయ్యితో ఫ్లేవర్ చాలా బావుంటుంది. అలాగే దీంట్లో మనం కొంచెం పచ్చిమిర్చి కూడా వేస్తాం కదండీ! ఆ పచ్చిమిర్చి వల్ల స్పైసీనెస్ ఉన్నా కూడా నెయ్యి వేస్తే తగ్గుతుంది కాబట్టి అలాగా కొంచెం టేస్ట్ బావుంటుంది. అలాగే స్పైసీనెస్ కూడా తగ్గుతుంది కాబట్టి నేను నెయ్యితోటి వేస్తుంటాను. నేను ఇవన్నీ పనులు చేసుకునేలోపు మా పాప అయితే రెడీ అయ్యి వచ్చేస్తదండి. తనే స్నానం చేసి డ్రెస్ అది యేసుకొనొస్తుంది. దానికి మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తూ ఉంటారు. తను కిందకొచ్చేసాక నేను జడ ఒక్కటే వేస్తానండి తనకి. మిగతాదంతా తనే రెడీ అవుతుంది. తనకు తానే లెగుస్తుంది కూడా. నేను కింద నుంచి సహస్ర అంటే చాలండి పైనుంచి లేసి మా మమ్మీ లేచాను, రెడీ అవుతున్నాను అంటుంది. అయిన తర్వాత నాకు ఇక్కడ బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది. అందరికీ ఒకే దాంట్లో వేసేసి కలిపేస్తాననమాట. కలిపేసి ఎవరి బాక్స్‌లో వాళ్ళకి విడిగా అయితే తీసుకెళ్లరు. ఇలాగే కలిపేసి అయితే తీసుకెళ్తుంది. మా సహస్రకు కూడా ఇలా కలిపేసి పెడితేనే ఏ పీస్ ఏదన్నా తెలీదు తనకి. తినడానికి బాగుంటుంది. అందుకోసమని ఇలాగ ఎక్కువగా రైస్ అయితే ఎప్పుడూ రైస్ కలిపేసి పెడతాను. ఎక్కువ ఫ్రైడ్ రైస్‌లు అయి అయితే కలపను. వెజిటేబుల్స్ అయి అయితే కలిపేసి పెట్టేస్తాను. తర్వాత చూసారా రెడీ అయిపోయి అయితే వచ్చింది. కానీ తినిపించాలండి దానికి ఫస్ట్ అయితే. తిననైతే తినదు. మారం చేస్తా ఉంటది ఫుడ్డు. తినమంటే మాత్రం. ఇంకా నిద్రమత్తు అయితే పోలేదంట. అందుకని తను అలా చూస్తుంది. నేను తినేయమంటే లేదు నువ్వే తినిపించాలని అంటుంది. లేదా వాళ్ళ డాడీ అయినా తినిపించాలంటే ఎవరో ఒకళ్ళు అయితే ఖచ్చితంగా తినిపించాలండి. తనకు తాను తినదు. స్కూల్లో ఎలా తింటుందో నాకు అసలు అర్థం కాదు. మ్యామ్ ఉంటుంది కదా తన భయం వల్ల తినేస్తుందంట. నేను ఇక్కడ రైస్ కలిపేసాను చూసారా అందరికీ ఇంకా ఎవరి బాక్స్‌లో వాళ్ళకైతే పెట్టేస్తానన్నమాట. రైస్ కలిపేసేసి.
అలాగే మా స్వీటీ బయటికి వెళ్ళింది కదా, అక్కడ కదంబరి పువ్వులు దొరికాయని చెప్పింది కదండి, ఆ వీడియో కూడా పెట్టాను నేను షార్ట్లో. ఆ పువ్వులు తీసుకొచ్చి ఎర్లీ మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాను. ఆ రోజు అందులోనూ నాగుల చవితి కదండి, అలాగే నేను టెంపుల్కి కూడా వెళ్ళి పాలు గుడ్లు అన్ని వేసేసి దండం పెట్టుకొని వచ్చేసాను. అప్పటికి అయ్యిందండి నాకు వర్క్ అయితే మొత్తానికి. నియర్లీ 9-9:30 అవుతుంది టైం అయితే. అప్పుడు వచ్చి నా డైలీ రొటీన్ మార్నింగ్లో నేను వాటర్ తాగుతాను కదా, ఆ వాటర్ అయితే అప్పుడు తాగుతున్నాను ఇవాళ. తర్వాత ఎప్పుడు లాగా రెగ్యులర్గా టిఫిన్స్ అయ్యి చేసేసుకున్నాను. అంతేనండి, ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.